లైక్ బార్డర్ ఏరియాస్ ఫర్ ద నేబరింగ్ కమిషనర్. ఏమవుతుంది ఈ బార్డరింగ్ ఏరియాస్లో కొంచెము ఈ జ్యూరిడిక్షన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో ఈ క్రిమినల్ ఎలిమెంట్స్కి కూడా ఇది తెలుసు. సో వాళ్ళు అక్కడ ఆఫెన్స్ చేసి ఇక్కడ వచ్చేస్తారు, లేదంటే ఇక్కడ ఆఫెన్స్ చేసి అక్కడ వచ్చేస్తారు. సో ఈ కోఆర్డినేషన్ కరెస్పాండింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. వన్ ఇస్ దట్. సెకండ్ ఇస్ దట్ మీరు ఈ ఏడీ డ్రిల్ అండ్ మూవింగ్ ఇన్ ఏరియాస్, టెంపుల్స్, మస్జిద్స్, చిన్నాస్ అవి చాలా మంచిగా వాచ్ పెట్టాలి. అండ్ మీరు చెక్ చేస్తారు కదా ఎన్నో అఫెండర్స్, రౌడీ షీటర్స్ చెక్ చేస్తారా లేదా? సో రౌడీ షీటర్స్ చెక్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా చెక్ చేయాలి. వాళ్ళు ఓకే ఉన్నారా లేదా అని కాదు, జస్ట్ రొటీన్గా ఉండకూడదు. వాళ్ళు చూపించాలి, మాట్లాడాలి, ఏం చేస్తున్నారు. వాళ్ళు ఇన్ కేస్ అక్కడ లేకపోతే ఎస్పెషల్లీ తీసుకొని రావాలి. అండ్ ఎక్కడ వెళ్ళారు అవి కూడా కనుక్కున్నారు. వేర్ ఇస్ దేర్ ఒక్కసారి తెలిసి ఆ రౌడీ షీటర్ మీ ఏరియాలో లేదు అంటే ఎక్కడ ఉన్నారో అక్కడ కనుక్కున్నారు. ఫోన్ నెంబర్ కూడా ఉంటుందా లేదా? కాల్ చేయాలి. వాళ్ళు ఇన్ కేస్ ఆన్సర్ చేయడానికి నెక్స్ట్ డే అట్లీస్ట్ పోలీస్ స్టేషన్కి రావాలి, మీ ముందు హాజరుపడాలి. దట్ హియర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత మంచిగా వాళ్ళు మేము కంట్రోల్ చేస్తామో అంత ప్రశాంతంగా సిటీ మొత్తం ఉంటుంది. అదర్వైజ్ చూసారు కదా అట్లా కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ కమ్యూనల్ షీటర్స్ ఎవరైనా ఉన్నారా మీ దగ్గర? పాత కమ్యూనల్ ఇష్యూస్లో ఉండేవాళ్ళు హైకోర్టు చార్జ్ ఇష్టపడి కూడా కేసులు కొట్టేసి హైకోర్టు చార్జ్ తెచ్చినందుకు ఏం చేస్తున్నారు? మామూలుగా రిజర్వ్ చేస్తుంది మేడం. ఏం లేదు దేంట్లో లేదు. హైకోర్టు చార్టర్ అనేది 58 years ఉంటుంది మేడం. ఇక్కడ కూడా అయితే లేదు మేడం. ఎన్నికల సైడ్ నుంచి తీసుకునేవారు మీరు ఇక్కడైతే కూడా ఏం లేదు. కాకపోతే ఇక్కడ యాక్టివ్గా ఉంటారు. అప్పుడు మలేషియా ఉన్నారు మేడం. అప్పుడు వెళ్ళా ముష్టవల్లం సమ్మెనప్పుడు అయింది. ఆ కేసులు కొట్టేసి మేడం హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకుంటే మన కేసు ఉంటే తప్ప తిరుగుతాను చెప్పి సబ్జెక్ట్ క్లోజింగ్ అయితే ఆర్డర్ తెచ్చుకున్నాను. నేను కూడా తిరుగుతాను కేసు కానీ అంతా కూడా మన కేసులో ఇన్వాల్వ్ అయితే పిలుచుకోండి, కానీ బయట కూడా ఇండియట్ అంటే క్లోజింగ్ కూడా చేసుకొచ్చాను. టెంపుల్లో ఉంటారు మీరు బయట